శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. మనిషి జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. జీవన పయనంలో 3 ప్రధాన శక్తులు మనల్ని ముందుకు నడిపిస్తాయి. అవి భావం, కర్మ, కాలం. భావం మన మనసులో ఆకాంక్షలను రేకిస్తుంది. కర్మ వాటిని కార్యరూపంలో పెడుతుంది. కానీ కాలం మాత్రం అన్నింటికీ పరిమితులు విధిస్తుంది. కాలగమనాన్ని ఎవరూ అడ్డుకోలేరని విదురనీతి చెప్పిన మాట మనందరికీ అనుభవైక వేద్యమే. ప్రాచీన భారతీయ తాత్వికులు, మునులు అందరూ కాలాన్ని జీవనాధారమైన సత్యంగా చూశారు. కాలం మహాశక్తివంతమైనది. అది సృష్టిలోని అన్నింటినీ తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. బలవంతుడు, జ్ఞానవంతుడు, ధనవంతుడు ఎవరైనా కాలం ముందు సమానమే. పనులు వాయిదా వేయటం అంటే కాలానికి లొంగిపోయినట్లే. సమయాన్ని వృధా చేయటం అంటే జీవితాన్ని వృధా చేసుకోవటమే. నేటి వేగవంతమైన ప్రపంచంలో సమయపాలన ముఖ్యమైన జీవన నైపుణ్యం. కాలాన్ని, సమయాన్ని సద్వినియోగం చేయడం అనేది భక్తిలో మొదటి మెట్టు అనే గురువుల బోధన అర్థం చేసుకుంటే జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. సమయాన్ని మిత్రుడిగా అవగాహన చేసుకున్న వారు మాత్రమే లక్ష్య సాధనలో ముందుంటారు. ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేవారు స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాధాన్యాలు నిర్ణయించుకోగలుగుతారు. ఒత్తిడికి గురవ్వరు. రోజు ముగిశాక ఆ వేళ తన సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నాను అని స్వీయ పరిశీలన చేసుకుంటారు. క్రమంలో చేసిన సత్కార్యాన్నో, గతంలో మొదలెట్టిన పని పురోగతినో నమోదు చేసుకోవాలి. ఇది మరింత బాగా పనిచేసేందుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కాలం ప్రవహిస్తున్న నది లాంటిది. దాన్ని ఆపలేం, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలన్నది మాత్రం మన చేతిలోనే ఉంది. కాలం నిశ్శబ్ద గురువు. ఎవరిని ఎలా తీర్చిదిద్దాలో దానికి తెలుసు. నేనే కాలాన్ని లోకాల సంహారకుడిగా వాటిని నశింప చేయటానికి ఇక్కడ ప్రవృత్తుడనై వచ్చాను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కాలం అనేది సృష్టి లయల నిత్య చక్రంలో భాగం. మనకు లభించిన సమయమే మన యుద్ధ క్షేత్రం. దాన్ని వృధా చేయకుండా కర్తవ్యాన్ని ఆచరించడమే గీతా మార్గం. మన కర్తవ్యాన్ని సమయానికి చేయడం అంటే దైవ సంకల్పానికి అనుగుణంగా జీవించడం. సత్సంగం మనకు సమయాన్ని విలువైనదిగా చూసే దృష్టినిస్తుంది. కాలం మన శత్రువు కాదు. అది మనకు భగవంతుడిచ్చిన అవకాశం. మన జీవితాన్ని నిర్మించగల శక్తి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణానికి ఉంది. కానీ స్వార్థానికి, ఇహలోకపు ఆకర్షణలకు, ఆడంబరాలకు బానిసలమై పరమాత్మ ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. ప్రతి వ్యక్తి పడుకునే ముందు ఇవాళ నేను ఆ సర్వాంతర్యామికి చేరువయ్యే పని ఏదన్నా చేశానా అని ప్రశ్నించుకోవటం అలవర్చుకుంటే సమయం సద్వినియోగం అయి తీరుతుంది.